బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన గంధమల్లకు ఇలా కొబ్బరికాయ కొడుతుంది. మరి కాళేశ్వరం కుప్పగూలిందన్న రేవంత్ రెడ్డి మరి గంధమల్లకు ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు? గంధమల్లకు నీళ్ళు పోవాలంటే ఆడికెళ్ళి పోవాలి. మలన సార్కి ఎడికెళ్ళి వస్తాయి, రంగనాయక్ సార్కి ఎడికెళ్ళి వస్తాయి, మిడ్ మానేర్కెళ్ళి ఎడికెళ్ళి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి వస్తాయి. ఇదంతా కాళేశ్వరం కాదు ఇది. మరి కాళేశ్వరం కుప్పగూలింది, 1,00,000 కోట్లు పోయినాయని రోజు పొద్దుగా లేస్తే వల్ల వేస్తావు కదా. మరి కాళేశ్వరమే కూలిపోతే గంధమల్లకు నీళ్ళు ఎక్కడియో రేవంత్ రెడ్డి చెప్పాలి ఇవాళ సమాధానం. అంటే నువ్వు చెప్పేదన్నా అబద్ధం కావాలి. నువ్వు ఇంతకాలం చెప్పేది అబద్ధమో అని స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరం అంతా ఇంటాక్ట్ ఉన్నది కనుకనే, గంధమల్లకు నీళ్ళు వస్తాయి కనుకనే నువ్వు ఇలా గంధమల్లకు కొబ్బరికాయ కొడుతున్నావు. అంటే నువ్వు ఇంతకాలం చెప్పిందంతా కాళేశ్వరం కూలింది, కుప్ప కూలింది అని నువ్వు మాట్లాడేదంతా అబద్ధము, గోబల్సు, తప్పుడు ప్రచారం చేసినావు. అదే కాళేశ్వరంకు ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 30 టీఎంసీలు తీసుకుపోతా అంటాడు. మూసి సుందరీకరణ చేస్తా, మల్లన్న సాగర్ నీళ్లు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి మూసీలో పోస్తా అంటాడు. మరి కాళేశ్వరం నీళ్లు మూసీలో పోస్తా అంటావు, హైదరాబాద్ తీసుకుపోతా అంటావు. కాళేశ్వరం నీళ్లతోని గంధమల్లకి ఇలా కొబ్బరికాయ కొడతావు, ఇంకో దిక్కేమో కాళేశ్వరం కూలిందంటావు. ఇది అంతా కూడా రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడే తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు.